గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. దానియేలు చెక్కబడిన ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనమడును గెర్షోను కుమారుడునైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండిరి. ఏ గోత్రానికి యాజకులుగా ఉన్నారు? దాను గోత్రికులకు. లేవీలకి ఉన్న లేవీలకి దేవుడిచ్చింది అది ఏమనంటే మిగిలిన 11 గోత్రాల వారికి మీరు యాజకులుగా ఉండాలి. 3 గోత్రాలు చొప్పున 4 వైపులా విభజించినట్టు మనం చూస్తాము. ప్రతి గోత్రానికి కొంతమంది లేవీలు యాజకులుగా పనిచేసినట్లు చరిత్రలో మనం చదువుకున్నాం. ప్రత్యక్ష గుడారాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు సవివరంగా మాట్లాడుకున్న విషయాలు ఇవి. ఈరోజు దీన్ని బేస్ చేసుకుని అసలు దాను గోత్రానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దాను గోత్రాన్ని గురించి దేవుడు ఏం రాయించారు బైబిల్ గ్రంథంలో, దాని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేవి కొన్ని మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ఈ దాను అని చూస్తే ఆదికాండము 30వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. సందర్భాన్ని చెప్తాను, ఒకసారి నా మాట వినండి. యాకోబు గారు రాహేలు గారిని ప్రేమించారు, వివాహం చేసుకున్నారు. రాహేలు గారి కంటే 7 రోజులు ముందుగా తన అక్క యాకోబు గారి జీవితంలోనికి వచ్చేసింది భార్యగా. కానీ రాహేలు గారికి పిల్లలు లేరు, లేయ గారికి పిల్లలు ఉన్నారు. మాట్లాడండి మీరందరు నా వైపు చూసి. పిల్లలు ఉన్నారు. లేయ గారికి పిల్లలు పుడుతూ ఉండడాన్ని చూసిన రాహేలు గారు సహించలేక యాకోబు గారి దగ్గరికి వచ్చి, నన్ను ప్రేమించానన్నావు, నా కోసమే కొలువు చేస్తున్నాను అన్నావు, కానీ నాకు పిల్లల్ని నువ్వు ఇవ్వట్లా, పిల్లలు మాత్రం ఎవరికి ఇస్తున్నావు? అక్కకి ఇస్తున్నావు అని అక్క మీద అసూయతో యాకోబు గారి మీద రగిలిపోయింది ఆవిడ. అప్పుడు యాకోబు గారు మాత్రం ఊరుకున్నారా? ఆయన కోపము రాహేలు గారి మీద మండింది. వెంటనే చాలా సీరియస్గా చెప్పిన మాట ఏంటంటే, పిల్లల్ని ఇవ్వడానికి దేవునికి ప్రతిగా నేను ఉన్నానా? ఏం మాట్లాడుతున్నాను? పిల్లల్ని ఎవరు ఇవ్వాలి? దేవుడు కదా ఇవ్వాలి అన్నారు. అంటే నువ్వు అడిగితే ఈ కోపం ఏదో, ఈ బాధ ఏదో నువ్వు ఎవరి దగ్గర చూపించు? దేవుని దగ్గర చూపించు అన్నారు. అప్పుడు సరే అదే చేశారు ఆవిడ. అందుకు ఫలితంగా పుట్టిన కుమారుడే యోసేపు గారు మనకు తెలుసు. కానీ ఇక్కడ ఈవిడ ఒక పని చేశారు. ఆ సమయంలో ఏం చేశారంటే, ఓకే నాకు పిల్లలు పుట్టే లోపు మరి నేను అడగాలి, దేవుడు నన్ను క్షమించాలి, కనికరించాలి, నాకు పిల్లల్ని ఇవ్వాలి, టైం పట్టుద్ది కదా. ఈ లోపు నువ్వేం చేస్తావంటే, నా దాసి ఉంది కదా, ఎవరు? నా దాసి ఉంది కదా, నా దాసితో పో అంది. ఎందుకు వచ్చింది మీకు ఆ ఐడియా? మనం గతంలో మాట్లాడుకున్నాం. ఎందుకు వచ్చిందంటే, శారా గారి విషయం తెలుసు చరిత్రలో. శారా గారికి పిల్లలు లేనప్పుడు శారా గారు ఏం చేశారు? తన దాసిని ఇచ్చారు. ఇప్పుడు వెంటనే ఐడియా వచ్చింది రాహేల్ గారికి. ఏమని? నేను మాత్రం తక్కువ తిన్నానా? మా మామగారు చేసింది అదే కదా, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నా దాసిని నా భర్తకిస్తే అతనికి ఆమె వలన పుట్టే పిల్లలకు నేను తల్లిని అవుతా. అప్పుడు కనీసం కొంతలో కొంత నాకు పిల్లలు లేరనే చింత ఉండదు అనుకుంది. వెంటనే ఏం చేశారు? ఇప్పుడు చూద్దాం. ఇది చరిత్ర. 30వ అధ్యాయము 4 నుండి చదువుకుందాం. ఒకసారి 3వ వచనం నుండి చదువుకుందాం. నేను చదువుతానే. 3వ వచనం. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉంది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకు పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసను అనుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. ఇప్పుడు దాను గారు ఎవరో మీకు తెలిసిపోయింది. ఎవరు? యాకోబు గారికి బిల్హా గారికి పుట్టిన జ్యేష్ఠ కుమారుడు. ఇంకో కొడుకు పుట్టాడు మరి వాళ్ళిద్దరికి కదా, అందుకే నేను పెద్ద కుమారుడు అని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరికి పుట్టిన పెద్ద కుమారుడు యాకోబు గారికి, బిల్హా గారికి పుట్టిన కుమారుడు. ఈ కుమారునికి దాను అని పేరు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే, దేవుడు నాకు తీర్పు అంటే అర్థం ఏంటి? అక్కడ తీర్పు తీర్చడం. మామూలుగా అయితే తీర్పు తీరుస్తారంటే మన ఉద్దేశంలో ఎలా అనిపిస్తుంది అంటే ఏదో కఠినమైన శిక్ష అనిపిస్తుంది. తీర్పు అనే మాట మన పదప్రయోగంలో తీర్పు అనగానే మనకి ఏమనిపిస్తుంది? నీకు తీర్పు ఉందిలే అంటే అర్థం ఏంటి? ఏదో శిక్ష
ఉంది అనే భావం అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ మీరు సరిగా అర్థం చేసుకుంటే దేవుడు నాకు తీర్పు తీర్చాడు, నాకు న్యాయం చేశాడు అనేది ఆవిడ ఉద్దేశం. నిన్నటి వరకు నాకు పిల్లలు లేరు, కానీ నా దాసినివ్వడం వలన నాకు ఒక కుమారుడు పుట్టాడు అంటే దేవుడు నాకు న్యాయం. అది అంటే అక్కడ వాడబడిన పదాన్ని బట్టి అర్థాన్ని మనం ఆలోచించాలి. మనకు తెలిసిన అర్థంతో తీర్పు తీర్చనంటే ఏదో చేశాడు, ఏదో శిక్ష విధించాడు అన్నట్లు కాకుండా, ఓకే నా మనసు ఎరిగి నా బాధను చూసి నా దాసి వలన ఒక కుమారుడిని నాకు ఇచ్చి దేవుడు నాకు ఆ బాధలో నుండి విముక్తిని కలిగించారు అని ఆమె చెప్పిన మాట. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఇది దాను అనే పేరుకు అర్థం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే తీర్పు తీర్చెను లేక న్యాయము తీర్చెను. ఈ దాను గారిని మనకు తెలుసు కదా, మిగిలిన తర్వాత మరలా ఇంకో కుమారుడు పుట్టారు. బిల్హా గారికి, జిల్పా గారికి ఒక ఇద్దరు పుట్టారు, రాహేల్ గారికి ఒక ఇద్దరు పుట్టారు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే అవసాన కాలంలో అంటే చివరి దశలో యాకోబు గారు వీరందరినీ దీవిస్తూ దాను గారిని ఏమని దీవించారో ఒక మాట చూసుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయం 16వ వచనం. దాను అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు న్యాయము తీర్చెను. ఓకేనా? ఇప్పుడు 16వ వచనం చదువుకుందాం. యాకోబు గారు తన మరణానికి సమీపంగా ఉన్న సమయంలో పిల్లలందరినీ పిలిచి వారి భవిష్యత్తు చెప్తూ వచ్చారు, దీవిస్తూ వచ్చారు. అందులో దాను గారిని ఏమని దీవించారు అంటే, దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తన ప్రజలకు న్యాయము తీర్చును. ఆమె ఏ ఉద్దేశంతో పెట్టిందో పేరు అదే జరుగుతుంది అని చెప్తున్నారు యాకోబు గారు. అవునా? దాను ఇశ్రాయేలీయుల వలె నువ్వేం చేస్తావు తెలుసా? ప్రజలకు న్యాయము తీరుస్తావు. ఎందుకంటే నీ పుట్టుకే అది. నువ్వు పుడుతూనే నీ తల్లికి న్యాయం జరిగిందని చెప్పి నీ తల్లి మాట్లాడింది. నీ జీవితం కూడా ఎలా ఉండాలి అంటే ఒక న్యాయం తీర్చే వ్యక్తిగా, ఒక న్యాయాధిపతిగా, న్యాయము తీర్చే వ్యక్తిగా లేక న్యాయాధిపతిగా నీ బ్రతుకుంటుంది, నీ జీవితం ఉంటుంది అని చెప్పారు యాకోబు గారు. ఇదే ఇశ్రాయేలు 12 గోత్రికులను మోషే గారు కూడా ఆశీర్వదించారు. యాకోబు గారికి, బిల్హా గారికి పుట్టిన కుమారుడు దాను గారు. దాను అని పేరు పెట్టడానికి కారణం ఏంటి అంటే, నా జీవితంలో దేవుడు నాకు న్యాయం చేశాడు, ఒక నిందను తీశాడు, అది ఆమె ఉద్దేశం. చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత యాకోబు గారి వృద్ధాప్యంలో పిల్లల్ని ఆశీర్వదిస్తూ కూడా దాను గారు దగ్గరకు రాగానే చెప్పిన మాట ఏంటి అంటే, నాయన దాను, నీవు న్యాయం తీరుస్తావు, నువ్వేం చేస్తావు? న్యాయం తీరుస్తావు అని చెప్పారు. ఇదే ఇశ్రాయేలు 12 గోత్రికులను మోషే గారు కూడా దీవించారు. అది ఎక్కడో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 22వ వచనం. మొదటి వచనం చదువుకొని 22వ వచనం దగ్గరికి వెళ్దాం. అంటే ఎవరు మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియాలి కదా. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీలను దీవించిన విధము ఇది. ఎవరు దీవిస్తున్నారు ఇప్పుడు? మోషే గారు. ఒక్కొక్కరిని రూబేను, షిమ్యోను, లేవి, యూదా ఇలా దీవిస్తూ 22వ వచనం వచ్చేటప్పటికి దాను గారి దగ్గరికి వచ్చారు. ఆయన ఏమని దీవిస్తున్నాడు? దానును గూర్చి ఇట్లా, నేను దాను సింహపు పిల్ల. దాను ఎవరట? అక్కడ యాకోబు గారు ఏం చెప్పారు? న్యాయం తీరుస్తావు అని చెప్పారు. ఇక్కడ ఈయనేం చెప్తున్నారు? నువ్వు సింహపు పిల్లవి అని చెప్తున్నారు. సింహపు పిల్ల అంటే జనరల్గా సింహాన్ని దేనికి వాడుకుంటాం మనం? ధైర్యానికి, రాచరికానికి కదా. అడవికి రాజు ఎవరు? సింహమే కదా అండి. పౌరుషానికి సంకేతంగా మనం మాట్లాడుకుంటాం కదా. మీరు మాట్లాడాలి. ఇప్పుడు మీరు యాకోబు గారు ఇచ్చిన దీవెన, మోషే గారు ఇచ్చిన దీవెన కలిపి దాను గారిని గురించి మీరు ఒక మాటలో తేవాలి. యాకోబు గారు దీవించారు 12 మందిని, అందులో దాను గారిని దీవించారు. మోషే గారు దీవించారు 12 మందిని, అందులో దాను గారిని దీవించారు. యాకోబు గారు ఏమని దీవించారంటే, నువ్వు న్యాయం తీరుస్తావు అంటే న్యాయాధిపతిగా ఉంటావు అని. మోషే గారు ఏం చెప్పారంటే, నువ్వు సింహపు గుండె గలవాడివి లేక సింహం లాంటి వాడివి అన్నారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, న్యాయం తీర్చే సింహం దాను. దాను ఎవరండి? న్యాయము తీర్చే సింహం. మీకు క్లూ ఇస్తా.
కొంతమంది జీవితాలను దేవుడు పరిచయం చేసేటప్పుడు ఖచ్చితంగా ముందు కాలంలో ప్రవచన రూపంలో కానీ దీవెన రూపంలో కానీ తెలియచేస్తూనే ఉంటారు. మనకి బాగా తెలిసిన యేసుక్రీస్తు వారిని గురించి ఎన్నో రిఫరెన్సులు మనకు తెలుసు ప్రవచనాలుగా. అలాగే బాప్తిస్మిచ్చి యోహాను గారిని గురించి కూడా ప్రవచనంలో మనం చూస్తాం. ప్రవచనం కాకపోయినా కానీ ప్రవచనం అని కూడా అనుకోవచ్చు. ఎందుకని భవిష్యత్తులో జరిగేది కదా. యాకోబు గారు మోషే గారు చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి. కొత్త నిబంధనలో కాకుండా పాత నిబంధనలోనే దాను గోత్రము నుండి వచ్చే ఒక సింహగుండం కలిగిన న్యాయాధిపతిని గురించి దేవుడు ముందే యాకోబు గారి ద్వారా మోషే గారి ద్వారా తెలియజేశాడు. ఎవరు ఆ సింహపు గుండె కలిగిన న్యాయాధిపతి? న్యాయాధిపతులందరిలో సింహపు లాంటి ధైర్యాన్ని ప్రదర్శించి సింహాన్ని కూడా ఇట్టే చీల్చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, సంసోను గారు. ఆయన ఏ గోత్రము చూద్దాం ఇప్పుడు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహాను ఒక్కడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది మీ విషయం అంతా తెలిసి మీకు తెలుసా? మానోహ ఎవరు అంటే సంసోను గారి తండ్రి. తల్లి పేరు వ్రాయబడలేదు. మానోహ భార్య అని మాత్రమే మాట్లాడుకుంటాం. వీళ్ళ ఊరు జొరియా. మనకు తెలుసు, మీ తర్వాత చదువుకోండి. యెహోషువ గ్రంథంలో 12 గోత్రాలకు ఆస్తులు పంచేటప్పుడు లేవీలకు మాత్రం ఆయనే స్వాస్థ్యం అని చెప్పుకున్నారు కదా. ఎవరెవరికి ఏ పట్టణాలు ఇచ్చారు అంటే దాను గోత్రికులకి ఇచ్చిన పట్టణాలు కొన్ని కనిపిస్తే అందులో జొరియా ఉంటుంది. యెహోషువ గ్రంథంలో మీకు కనిపించే మాట. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తించవలసింది ఏంటి అంటే మానోహ గారిది ఏ గోత్రము అంటే దాను. నాకు అనిపించింది దీన్ని నేను స్టడీ చేస్తున్నప్పుడు, నిజంగా సంసోను గారిని గురించి దేవుడు ఇద్దరు గొప్ప వ్యక్తుల నోట ఒక ప్రవచన రూపంలో ఈ మాట పలికించారా అనిపించింది. ఆనాడు బిల్హా గారు కన్నప్పటికీ పేరు పెట్టింది ఎవరు? రాహేల్ గారు. పేరు పెట్టేటప్పుడు ఆవిడకున్న ఆలోచన ఏంటి అంటే నాకు న్యాయం జరిగింది అంతే ఆలోచించింది ఆమె. నాకు న్యాయం నాకు ఈ ధ్యానం చేస్తున్నప్పుడు యాకోబు గారిని చూస్తే భలే ముచ్చట అనిపించింది. ఎందుకో చెప్పనా? తల్లులు ఏదో ఒక పేరు పెట్టేస్తే ఆవేశంలో ఆయన వెనకాల పేర్లు మార్చుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ బెన్యామీన్ గారు ఉన్నారు. బెన్యామీన్ గారు పుట్టినప్పుడు రాహేల్ గారు ఏం చేశారు? బెనోని అంది, అంటే దుఃఖపుత్రుడా అంది. అబ్బాయి పిచ్చదానా, అదేం పేరు? దుఃఖపుత్రుడు ఏంటి, వాడు కుడి చేతి పుత్రుడు అని వెంటనే పేరు మార్చారు. బెన్యామీను అని పేరు మార్చారు యాకోబు గారు కదా. ఇప్పుడు రాహేల్ గారు ఇక్కడ దాను గారి విషయంలో కూడా నాకు న్యాయం తీర్చాడు అంటే నీకేం పిచ్చదానా? అనేక ప్రజలకు న్యాయం తీర్చే న్యాయాధిపతి అవుతాడు దాను. దానిలో నుండి వస్తాడు ఒక న్యాయాధిపతి. అతను ఎలాంటి వాడు అంటే ధైర్యవంతుడు, బలవంతుడు. చరిత్రలో నిజమే కదండి, బలవంతులైన వారు మనకి చాలా మంది కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో. కానీ బలవంతుడు అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? సంసోను గారే. అంటే కొంతమంది మీద మనకు అలాంటి అభిప్రాయం ఉండిపోద్ది. ఈ మధ్యలో మొన్న సెమినార్లో మనం మాట్లాడుకున్నాం. జ్ఞాని, మహాజ్ఞాని అనగానే మన దృష్టి ఎవరి దగ్గరికి వెళ్తుంది? సొలొమోను గారి దగ్గరికి వెళ్తుంది. కానీ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు సెలవిచ్చిన మాట తూరు రాజుని గురించి మాట్లాడుతూ అవును మరి నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివి అన్నారు. అక్కడ సొలొమోను గారిని ప్రస్తావించలేదు. ఎవరిని ప్రస్తావించారు? దానియేలు గారిని ప్రస్తావించారు. ఇట్లాంటి మనం ఆలోచిస్తూ వెళ్ళినప్పుడు చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని మాటలు. ఇది కూడా అలాంటిదే. బలవంతులు యాకోబు గారు ఉన్నారు. పని వాళ్ళందరూ కలిసి బావి మీద మూత తీస్తే కానీ రాదు. మందలకు నీళ్లు పెట్టేటప్పుడు మేనమామ గారు ఊరు వెళ్ళినప్పుడు మందలని నీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే మీరు నీళ్లు పెట్టండి అంటే మా వాళ్ళందరూ రావాలండి, వాళ్ళు వచ్చి తొలగిస్తే కానీ మేము నీళ్ళు పెట్టలేమన్నారు. కానీ అక్కడ యాకోబు గారు ఒక్కరే పని చేయగలిగారు. మరి కానీ బలవంతుడు అనగా మనకి యాకోబు గారు గుర్తొస్తారా? రారు. ఎవరు గుర్తొస్తారు? ఎందుకో తెలుసా? గడపను అలా లేపుకొని పట్టుకెళ్ళిపోయాడట, ఏదో పిచ్చి మొక్కని పీకి పడేసినట్టు కదా. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని ఇలాగే ఇట్టే చంపగలిగాడు. ఆయన కట్టిన తాళ్ళు అలాంటివి మనం చూసినప్పుడు దాన్ని ఏమంటారు? భయనం కరిగినట్లుగా కరిగించుకొని లేచినటువంటి చరిత్ర అయింది. కాబట్టి మనం చాలా ప్రత్యేకంగా ఆయన గురించి మాట్లాడుకుంటాం. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే సంసోను గారి విషయంలో ప్రారంభం నుండి అంటే తన పూర్వీకుడైన దాను గారి నుండి కూడా దేవునికి ఒక ఆలోచన ఉందన్నమాట. అంతేనా? నేను దీన్ని స్టడీ చేసినంత వరకు దాను గోత్రికులకు సంబంధించి
2-3 ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే కనిపించాయి బైబిల్ గ్రంథంలో దాను గోత్రానికి సంబంధించి. అందులో ఒక్కటేంటి అంటే, ప్రత్యక్షపు గుడారంలో వెండి బంగారు వస్తువులను తయారు చేయడానికి దాను గోత్రము నుండి ఒక వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేశారు. అతను ఎవరు అంటే, నిర్గమాకాండము 31వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 6వ వచనం. మరియు నేను దాను గోత్రములోని అహీసామా కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా చేసి తిని. ఎవరికి తోడుగా? బెసలేలు గారికి తోడుగా. ప్రత్యక్షపు గుడారములో వస్తువులు తయారు చేయడానికి జ్ఞానాత్మ పూర్ణులైన వ్యక్తులిద్దరిని దేవుడు సెలెక్ట్ చేశారు. వాళ్ళలో ఒకరు యూదా గోత్రానికి చెందిన బెసలేలు గారు కాగా, మనకు తెలుసు కదా, ఊరి కుమారుడైన బెసలేలు గారు. మీరు చదువుకున్నారు దినవృత్తాంతాల గ్రంథంలో. ఈ మధ్యలోనే మీకు చూపించాను కాలేబు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు. యూదా గోత్రంలో యూదా తామారులకు పుట్టిన హెస్రోను గారిలో నుండి వచ్చినటువంటి కాలేబు గారి సంతానంలో నుండి వచ్చిన వ్యక్తి ఈ బెసలేలు. ఇతనికి తోడుగా దేవుడు మరొక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. అతను కూడా జ్ఞానాత్మ పూర్ణుడు. అతని గోత్రం ఏది? దాను గోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, దాను గోత్రంలో నుండి వచ్చినటువంటి ఈ అహీసామా కుమారుడిని అహోలియాబును గూర్చి మనం ఆలోచిస్తే న్యాయానికి సింహానికి దగ్గరగా ఉన్నట్టేమనిపించట్లా. నీతికి నిజాయితీకి మారుపేరుగా, మంచి పనివాడుగా, నమ్మకస్తుడుగా, జ్ఞానవంతుడిగా కనబడతాడు, కానీ న్యాయము తీర్చే వ్యక్తిగా మనకు కనబడడు. నా మాట మీకు అర్థమైందా? అంటే దాను గోత్రకులు న్యాయం తీర్స్తారన్నప్పుడు మరి అహోలియాబును కూడా మీరు తీసుకోవచ్చు, కానీ మీకు ప్రశ్న రావచ్చు. కానీ ఇతను న్యాయం తీర్చే విషయంలో కాదు, మంచి పనివాడు. ఓకే. అలాగే దాను గోత్రంలో మరొక వ్యక్తి మనకు కనిపిస్తారు మరొక సందర్భంలో. అతను కూడా ఇలాంటి పనివాడే. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు. తెలివియు వివేచనయు గల హూరాము అను ఒక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. తూరు రాజైన హీరాము చెప్తున్న మాట సొలొమోను గారితో. ఇదెందుకు? మందిరాన్ని కట్టే విషయంలో, మందిరములోని వస్తువులు తయారు చేయడానికి అవసరమైన పనివాళ్ళు వీళ్ళు. ఎవరెవరిని పంపుతున్నానని చెప్పారు? హూరాము అని ఒక చురుకైన పనివాణిని నీ యొద్దకు పంపుతున్నాను. అలాగే ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. అంటే మీరు గమనించాల్సింది ఏంటి? ప్రత్యక్షపు గుడారంలో వస్తువులు చేయాలి అంటే ఒక జ్ఞానవంతుని ఎంపిక చేసుకుని అతనికి సహాయకుడుగా దాను గోత్రికుని ఎంచుకున్నాడు. అలాగే దేవుని మందిరాన్ని కట్టే విషయంలో, అక్కడ వస్తువులు తయారు చేసే విషయంలో హూరాము గారికి తోడుగా కూడా దాను గోత్రికురాలి కుమారుని ఎంచుకున్నారు. అంటే దాను అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, వారు పనిచేసే విషయంలో కానివ్వండి, మాట్లాడే విషయంలో కానివ్వండి, ఎదుటి వారికి న్యాయం చేసే మనసు, న్యాయంగా ఉండే తత్వమేమో అనుకోవడమే తప్ప మనకి అది క్లియర్ కనిపించేది కాదు. కానీ పుట్టిన దగ్గర పేరు పెట్టిన నాటి నుండి వాళ్ళ జీవితాలు మనం చూసుకుంటూ వస్తే మంచి వారుగానే కనపడుతున్నారు కదా. ఎంతమంది లేరండి? 25 లక్షల మంది ఉన్నారు. 11 గోత్రాల వారు ఉన్నారు. అందులో సహకారాన్ని అందించే విషయంలో అంటే ముఖ్యమైన పని చేసే వాళ్ళు ఒకరున్నారు, బెసలేలు గారు. ఆయనకి సహకారం ఎవరంటే దాను గోత్రికుడే. అలా ఇక్కడ ఆలోచిస్తే దాను గోత్రికుల కుమారుడిని పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇద్దరి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దాను గోత్రికులు న్యాయంగా ఉంటారేమో, పని చేసిన న్యాయంగా తీసుకుంటారేమో, కూలి కానీ జీతం కానీ, అంటే అన్యాయంగా చేయరేమో. జ్ఞానము ఆత్మ పూర్ణులైన జీవితాలు వెళ్ళేలా మనకు కనబడుతూ ఉన్నాయి. అక్కడ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసిన, ఇక్కడ మందిర సేవ చేసిన. ఇక మూడో విషయం ఏంటి అంటే, దాను గోత్రికులకు సంబంధించి యెహోవా నామమును దూషించిన ఒక వ్యక్తి ఉన్నాడు. షెలోమితు అనే అమ్మాయి ఉంది. ఆమె దాను గోత్రికురాలే, కానీ ఆమె కుమారుడు మాత్రం యెహోవా నామాన్ని దూషించారు. కారణం ఏంటంటే తండ్రి వేరే గోత్రానికి చెందిన వ్యక్తి. మనకు కనిపించే దాను గోత్రికులకు సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాలలో ఈ మూడు మిగిలింది. నాలుగోది ఏంటి అంటే సంసోను గారు, లేకపోతే మానోహ దంపతులు. ఇప్పుడు మీరు ఆలోచించేయండి, ఇతను న్యాయము తీర్చును అని మాట కానీ, ఇతను సింహం లాంటి వాడు అని చెప్పే మాట కానీ, ఈ నలుగురిలో ఎవరికి వర్తించడానికి అవకాశం ఉంది? ఎవరికి మనం అప్లై చేసుకోవచ్చు? ఎవరికి అహోలియాబు గారికా దగ్గరగా అనిపిస్తుందా?
లేకపోతే ఈ హూరాము గారికి సంబంధించినట్లు అనిపిస్తుందా, లేకపోతే సంసోను గారికి దగ్గరగా అనిపిస్తుందా? సంసోను గారే. అంటే నేను ఎందుకన్నానంటే కొంతమందిని గురించి ముందే ప్రవచన రూపంలో ఉంది అంటే దేవుని ప్రణాళికలో వాళ్ళు ప్రత్యేకమైన స్థానాన్ని పొందినవారు. న్యాయాధిపతుల్లో మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. గిద్యోను గారు, యెఫ్తా గారు ఉన్నారు. కానీ నేను మాట్లాడుతున్న వాని గురించి కాదు. వాళ్ళందరి గురించి ముందుగా ప్రవచనాలు ఉన్నట్టుగా మనకు పెద్ద కనిపించవు. ఈయన గురించి కూడా మనకు కనిపించలేదులే. కానీ మనం కొంచెం దాన్ని స్టడీ చేస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే సంసోను గారి విషయంలో దేవునికి ముందుగానే ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చిన కారణ జన్ముడే సంసోను గారు. మనం చాలా మందిని చూస్తాం. అలా ఒక ప్రత్యేకమైన ప్రమోషన్ గారిని చూస్తాం, ఆ పని కోసమే ఆయన పుట్టినట్టు కనపడుతూ ఉంటుంది. సంసోను గారిని చూస్తాం, ఆ పని కోసమే ఆయన పుట్టినట్టు కనిపిస్తూ ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను గారిని చూస్తాం, ఆ పనికి ఆయన పుట్టారు. యేసుక్రీస్తు వారిని చూస్తాం, ఆ పనికి ఆయన పుట్టారు. ఎందుకంటే ఏ పని, ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పని. అంటే ఖచ్చితంగా దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనలను గూర్చి కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మన విషయంలో ఆయనకు ఒక ఆలోచన ఉంది. మనము ఆయన ఆలోచన నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాం. నెరవేర్చట్లేదు కాబట్టే బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇది మొదటి ప్రసంగం. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం సంసోను గారి జీవితంలో. అసలు సంసోను గారిని నేను టచ్ చేయాలనుకోవట్లా, కానీ అలాంటి గొప్ప వ్యక్తిని గర్భాన ధరించిన మానోహ గారి భార్యని గురించి కొన్ని మాటలు చెప్తా. ఎందుకంటే సంసోను గారిని గురించి మీకు కొట్టిన పిండి ఎక్కడ చూసినా కనబడుతుంది. మీకు చదువుకోవాలనిపిస్తే న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్తే ఖచ్చితంగా చదువుకోవాలనిపిస్తే ఏ చరిత్ర చదువుతారు? సంసోను గారి చరిత్రే చదువుతాం. ఎందుకంటే కథలా ఉంటుంది, చాలాసార్లు విన్నాం. సండే స్కూలు స్టేజ్ నుండి దాని గురించి వింటూనే ఉంటాం. కాబట్టి నేను సంసోను గారి గురించి మాట్లాడాలనుకోవట్లేదు, కానీ అలాంటి సంసోను గారిని గర్భాన ధరించిన మానోహ దంపతుల గురించి మాట్లాడాలనుకుంటున్నాం మీతో కాసేపు. దేవుడు దాను గోత్రికులను ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నారు. దాను గోత్రంలో నుండి ఒక గొప్ప వ్యక్తి వస్తాడు, న్యాయం తీరుస్తాడు ప్రజలకి అని దేవుడు ముందే సెలవిచ్చాడు. ఆ సమయం మనందరికీ తెలిసిందే కదా. ఎవరిని గూర్చి దేవుడు ముందుగా ప్రణాళిక చేసిన కాలము పరిపూర్ణం అవ్వకుండా ఎవరు రారు. ఆ పీరియడ్ వరకు ఆగాల్సిందే. యేసుక్రీస్తు వారు రావాలి. కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. యోహాను గారు రావాలి, ఆయనకు ముందే రావాలి. ఆ పాత నిబంధనలు చెప్పారు కూడా అక్కడే వచ్చేస్తారంటే కుదరదు. అక్కడ ఏలియా గారు వచ్చారు, ఆయన లాంటి స్వభావం కలిగిన వ్యక్తి. కొత్త నిబంధనలు మళ్ళీ ఈయన కనిపించాలి మనకి. ఇదంతా దేవుని మనస్సులో ఉన్న ప్రణాళిక ప్రకారమే భూమి మీద మన కాలగతులు, మన చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆయన ఏదనుకుంటే అది మన జీవితంలో జరగాలి, జరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు సంసోను గారిని భూమి మీదకి పంపించాలి న్యాయాధిపతుల కాలంలో. ఎందుకు అంటే న్యాయం తీర్చాలి కాబట్టి. ఈయన ఆ టైంకి రావాలి అంటే తన తల్లిదండ్రులు ఆ గోత్రికులే, జోరియా పట్టణస్థులైనా. నాకు అనిపించింది బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి కొన్ని విషయాలు. అవి ఏంటి అంటే అన్నీ డైరెక్ట్గా ఉండవు, దానికి రిలేటెడ్గా ఉన్న విషయాన్ని బట్టి మనం పోల్చుకుంటూ ఉంటాం కదా. బైబిల్ గ్రంథంలో గొడ్రాళ్ళుగా పిలువబడి చాలా వయసు గతించిన తర్వాత పిల్లలకు జన్మనిచ్చిన వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు అంటే అబ్రహాము శారా దంపతులు. వాళ్ళ జీవితాన్ని మనం చూస్తే వాళ్ళు మంచి విశ్వాస యోధులు. ఆఖరి క్షణం వరకు నమ్మకంగా బ్రతికారు. మాకు పిల్లల్ని ఇవ్వలేదు కదా, అన్నీ ఇచ్చినా ఏంట్లో చేసేది ఆయన పని అన్నట్టు లేరు, లేదా ఏంట్లో ఆయన మీద విశ్వాసం ఉంచేది అన్నట్టు లేరు. వాళ్ళు భూ సంబంధమైనది కావాలని మనస్సులో ఉన్నా అది లేనంత మాత్రాన దేవుని తృణీకరించిన వారు కాదు. చాలా జాగ్రత్తగా బ్రతికారు. ఆ బ్రతుకంతా చూసిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన బహుమానాన్ని చూసి వాళ్ళు సంతోషించారు. అలా పుట్టిన కుమారుడే ఇస్సాకు గారు కదా. అబ్రహాము శారా గారి జీవితాన్ని చూస్తే విశ్వాస విషయంలో చాలా, అసలు విశ్వాసానికి కేర్ ఆఫ్ అడ్రస్సే వాళ్ళిద్దరూ. మనం ప్రారంభంలో చదువుతున్నప్పుడు ఆదికాండంలో పిల్లలు పుడతారు మీకు అని చెప్పినప్పుడు ఆ 90 ఏళ్ళ శారా కంటుందా, 100 ఏళ్ళ నాకు పిల్లలు పుడతారా అని ఇద్దరు నవ్వినట్టు కనిపిస్తుంది. కానీ ఆ నవ్వు వెనుకున్నది ఏంటంటే మా శరీరం ముసలితనం వచ్చింది కదా, ఇది సహకరిస్తుందా ఆ ఉద్దేశమే తప్ప అందులో వెటకారం లేదు అనేది రోమపత్రికలో మనం చదువుకుంటాం. అర్థమైందా? కాబట్టి వాళ్ళ జీవితాలను చూస్తే, రెండోది క్రొత్త నిబంధనలో జకరియా ఎలిజబెత్ దంపతులను మనం చూస్తే ఒకేలా అనిపిస్తాయి. వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చారు, వీళ్ళు వృద్ధాప్యానికి వచ్చారు. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళు విశ్వాసంగా ఉన్నారు, వీళ్ళు విశ్వాసంగా ఉన్నారు. వాళ్ళు నీతి క్రియలు జరిగిస్తున్నారు, వీళ్ళు నీతి క్రియలు
జరిగిస్తున్నారు. వాళ్ళు ఆజ్ఞలు పాటిస్తున్నారు, వీళ్ళు ఆజ్ఞలు పాటిస్తున్నారు. వాళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళకి పిల్లలు లేరు. ఆమె గొడ్రాలని పిలిపించుకుంది, ఈమె గొడ్రాలని పిలిపించుకుంది. ఇప్పుడు ఈ రెండింటి నడుమ వస్తుంది సంసోను గారి చరిత్ర. ఈయన తల్లిదండ్రులకు పిల్లలు లేరు, ఆమెను సమాజం ఏముంది, గొడ్రాలే అంది. అంటే ఖచ్చితంగా ఈ దంపతుల గురించి ప్రత్యేకంగా వ్రాయబడకపోయినా సారా అబ్రహాము గారులను, జకరియా ఎలిజబెత్ గారులను దృష్టిలో పెట్టుకుంటే మానోహ దంపతులు కూడా అలాంటి వారే అయి ఉండాలి. ఎందుకో చెప్పనా, ముందే ప్రవచనాలలో చెప్పబడిన సంసోను గారికి జన్మనిచ్చే తల్లిదండ్రులు వీళ్ళు. అంత గొప్ప వ్యక్తికి జన్మనివ్వాలి అంటే వీళ్ళను కూడా దేవుడు చాలా జాగ్రత్తగానే చూస్తూ వస్తారు. మనం ఏ సందర్భాన్ని తీసుకున్నా, బాప్తిస్మిచ్చి యోహాను గారికి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి ఆయనకి జన్మనివ్వాలి అంటే ఏదో సమాజంలో ఒక పాత్ర పోషించే ఏదో మనుషుల్లో ఒక మనుషుల్లో బ్రతికిన వాళ్ళని కాదు దేవుడు సెలెక్ట్ చేసింది. సకల ఆజ్ఞలను పాటించే విషయంలో చివరి వరకు నమ్మకంగా ఉన్న జంటగా కనబడతారు మనకి, వాళ్ళు అలాగే కనబడతారు మనకి. దీన్ని బట్టి మానవ దంపతుల గురించి మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి, వాళ్ళు కూడా అలాంటి వారే అయి ఉంటారేమో. న్యాయాధిపతులు చాలామంది ఉన్నా, ఇంచుమించు 350 సంవత్సరాల న్యాయాధిపతుల చరిత్ర జరిగిన న్యాయాధిపతి అనగానే గుర్తొచ్చే పేరు సంసోను గారు అయినప్పుడు, అలాంటి గొప్ప వీరుడికి జన్మనివ్వడానికి దేవుడు సెలెక్ట్ చేసుకునే దంపతులు కూడా ఏదో ఆషామిషిగా ఉండే వాళ్ళు అయి ఉండరు. చాలా భయము, భక్తి, నీతి, యథార్థత కలిగిన వారినే చాలా జాగ్రత్తగా దేవుడు సెలెక్ట్ చేసుకున్నట్టు కనబడుతూ ఉంటుంది. అంతేకాదు అంత భయభక్తులు ఉండి, నా మాట వినండి, భయభక్తులు ఉండి చివరి వరకు నమ్మకంగా ఉన్నవారు మాత్రమే ఆ బహుమానాలు పొందుకున్నారు. అర్థమైందా మీకు? నా మాట మీకు అర్థమైందా? అలాంటి బహుమానాలు పొందుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే మిమ్మల్ని మాట్లాడుతాను, సంసోను గారి జీవితంలో, లేకపోతే సంసోను గారిని ప్రక్కన పెడితే ఇప్పుడు మన జీవితంలో మనము భూమి మీదకి రావడానికి భౌతికంగా మనకి తల్లిదండ్రులు ప్రాముఖ్యమైన వారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ అంటే ఏం చెప్తారు మీరు? తండ్రి ఎక్కువ, తల్లి ఎక్కువ అంటే ఏం చెప్తారు? తల్లి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు తల్లి అంటారు, తండ్రి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు తండ్రి అంటారు. అంతేనా? అంతేనా? కానీ మీకు మాట చూపిస్తా, సందర్భం వచ్చిందిగా, ఇది చూపించి ముందుకెళ్తాను నేను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మాట ఇస్తున్నారు. ఇస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకని తండ్రి వానిని ఆదరించినట్లు అనలా అన్నారా? అంటే ఆదరణ ఎవరి దగ్గర ఎక్కువ లభిస్తుంది? తల్లి దగ్గరే. అవునా? ఆ బిడ్డకి ఏదైనా జరిగితే ఆ బిడ్డను ఓదార్చాలి అంటే, ఆదరించాలి అంటే తండ్రి చేయడం నేను అనట్లేదు, కానీ తండ్రి చేయడానికి కానీ ఎక్కువ కనిపించేది, వెంటనే స్పందించేది తల్లే. ఇక్కడ పోనీ మనం అనుకుంటున్నామా అంటే దేవుడే చెప్తున్నమాట, నేను నిన్ను ఎలా ఆదరిస్తానో తెలుసా? ఒక వ్యక్తిని తన తల్లి ఎలా ఆదరిస్తుందో నేను అలా ఆదరిస్తాను అని చెప్తున్నారు. ఎందుకు తల్లినే వాడారు, తండ్రిని ఎందుకు వాడలేదు? తల్లి ఎందుకు ఆదరిస్తుంది? తల్లి ఆదరణ బిడ్డకి ఎందుకు ఎక్కువ అవసరం? తండ్రి ఆదరించడనా, తండ్రి ప్రేమ చూపడనా అంటే కాదు. కానీ తల్లి చూపిన విధానంలో చూపించలేకపోవచ్చు తండ్రి. ఎందుకంటే ముందు ఏడ్చేది తల్లి, ముందు దగ్గరకు తీసుకునేది తల్లి, ముందు కౌగిలించుకునేది తల్లి. తక్కన తండ్రి ధైర్యం చెప్తాడు కానీ ఏం పర్లేదు అని ఒక మాట చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో తృప్తి పడాడు పిల్లోడు. పిల్లవాడికి తృప్తి కలగాలంటే ఏం జరగాలి? తల్లి దగ్గరికి తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని తల నిమురుతూ చెప్పాలి. ఏమని? ఏం కాదు నాన్న, డాడీ చెప్పారు కదా నన్నే చూసుకుంటానని, ఇంకెందుకు నువ్వు భయపడుతున్నావు? ఆ మాట ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఆ మాట చెప్పడానికి ఎవరు కావాలి? చేసే తండ్రి కావచ్చు, కానీ చెప్పే ఆ మాట ఎవరు చెప్పాలి? తల్లి చెప్పాలి. మనం చూస్తే భౌతికంగా చూసినా కూడా తల్లి చాలా త్వరగా స్పందిస్తుంది. ఎందుకు అలా అంటే తండ్రి ప్రమేయం లేకుండా బిడ్డ జన్మించడు, కానీ బిడ్డ శిశువుగా ఒక ఆకారాన్ని ధరించి భూమి మీదకి రావాలి అంటే ప్రముఖమైన పాత్ర ఎవరిది? తల్లిదే. 9 నెలలు తల్లి తన గర్భంలో మోస్తుంది బిడ్డని. ఈ బంధాన్ని పేగు బంధం అంటాం. ఏ బంధం? మీకు ఒక మాట చెప్తా. సొలొమోను గారి దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఏ కేసు? 2 తల్లులు 2 బిడ్డలకు జన్మనిచ్చారు. ఒక తల్లి ఒక బిడ్డను చంపేసుకుంది, ఇంకో బిడ్డ ఉన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డను 2 పంచుకోవాలి.
నా నా బిడ్డ అంటే నా బిడ్డ అని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత రాజు అంటే ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి ఆయన న్యాయం తీర్చారు, అది వేరే విషయం. కానీ ఆయన చెప్పిన మాట ఒక మాట ఉంది, చూపిస్తా సందర్భాలు. అంటే తల్లి మనస్సు ఎలా ఉంటుంది అని చెప్పడానికి. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. 3వ అధ్యాయం 26వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి రాజు ఏమన్నాడంటే, ఈ గొడవ ఇలా తీరదు కానీ ఒక కత్తి పట్టండి రా, 2 ముక్కలు చేసి చెరవ మొక్క ఇచ్చేద్దాం అన్నాడు. అనగానే ఎలాగో బిడ్డ చచ్చిపోయిన తల్లికి నా బిడ్డ ఎలాగో పోయింది, దీని బిడ్డ కూడా పోద్ది అనుకుని చక్కగా హ్యాపీగా ఉంది. కానీ కన్న తల్లి ఉందే, అక్కడ రాయబడిన మాట అండి, బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై. ఏం తరుక్కొని పోతుందట అంటే అదే అంటున్నాం మనం. ఏ బంధం? పేగు బంధం. ఈ బంధం తండ్రికి ఉండదు, తల్లికి బిడ్డకు ఉండేది పేగు బంధం. అదే కదా పుట్టినప్పుడు కట్ చేస్తాము. ఈ బంధం వలన చాలా విషయాలలో బిడ్డ విషయంలో అంటే ప్రేమ ఉండదని నేను చెప్పట్లేదు, నేను ముందు నుంచి చెప్తున్న తండ్రి. కానీ త్వరగా స్పందించే విషయంలో తల్లి స్పందించినట్లుగా తండ్రి స్పందించలేడు. కారణం ఏంటి అంటే ఇది పేగు బంధం. ఏ బంధం? పేగు బంధం. నిజంగా అండి, బిడ్డలు లేనప్పుడు సమాజం చాలా మాట్లాడుతుంది కదా, అందులో ఎవరిని ఎక్కువ ఉంటుంది? ఎందుకు ఏమండి, ఎందుకు తల్లిని అనాలి? పిల్లలు లేనప్పుడు సమాజం తల్లిని ఎన్ని రకాలుగా చూస్తుందో తెలుసా? మనకి బైబిల్ చెప్పింది. ఆ వచనాలు కూడా మీకు చూపిస్తాను ఒకసారి. నేను ఆదికాండం 30వ అధ్యాయం, రాహేల్ గారి సందర్భమే. ఆదికాండం 30వ అధ్యాయం 23వ వచనం, 22, 23 చదువుదాం, మీకు ఈజీగా అర్థమవుద్ది. ఆదికాండము 30వ అధ్యాయము 22, 23 వచనాలు. దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని ఇలా అంటుంది. ఏమని? దేవుడు నా నింద తొలగించెను అనుకునేను. అంటే ఎవరు నిందిస్తుంది సమాజం? తల్లినే. ఏమ్మా ఇంకా నీ కడుపున కాయైనా కాయలేదా? అది ఆవిడ చేతిలో ఉంటుందా? ఉండదు కదా. పిల్లలు పుట్టలేదు, అరే నాన్న పిల్లలు ఎందుకు పుట్టలేదు, మీ ఇద్దరు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోండి అంద తల్లి. నీకు పిల్లలు పుట్టరా, అయితే నా కొడుకు 2 పెళ్లి చేస్తా అంటది. అదేంటి అంటే న్యాయం ఉందా? మామూలుగా ఆలోచించి చెప్పండి మీరు, న్యాయం ఉందా? నిజంగా పుట్టకపోతే ఇద్దరికి చూపించాలి, ఒకవేళ ఎవరికైనా లోపం ఉంటే సరి చేయించాలి. ఆ తల్లికే లోపం ఉంటే ఒకవేళ నువ్వు మంచి తల్లివి కాకపోతే ఏమైనా ఆలోచించప్పుడు, అది సర్వసంగతి. కానీ ముందు మాటే పిల్లలు పుట్టకపోతే చూపించరు, ఏం చేయరు. సమస్య ఒకవేళ కొడుకు ఏమన్నా సరే పక్కన పెట్టేసి వెంటనే తల్లి నోటి నుంచి వచ్చే మాట ఏంటి? నా కొడుకు 2వ పెళ్ళి చేస్తా. ఎందుకు? నువ్వు పిల్లల్ని కన్నట్లా. అవునా? పిల్లల్ని కనడానికి ప్రథమ స్థానం, ముఖ్యమైన పాత్ర ఎవరిది? తల్లిదా? ఆయన నుండి వస్తేనే కదా ఈమె మోసేది. అంటే ఇవన్నీ మర్చిపోతాం, ఇవన్నీ అసలు ఆలోచించం, తెలుసు ఇవన్నీ మనకి. కానీ ఇక్కడ రాహేల్ గారు కూడా చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడు నా నిందను తొలగించను. అంటే ఎంత నిందించబడిందో ఆవిడ. అర్థమైంది మీకు నా మాట? ఎంత నింద పొందిందో. పిల్లలు లేకపోతే నింద పొందడమే కాదండి, ఎన్ని అవమానాలు. అంతెందుకండి, సారా గారు హాగర్ గారిని భార్యగా ఇస్తే హాగర్ గారు గర్భవతి అవ్వగానే సారా గారు ఎలా కనిపించారా మీకు? నీచంగా కనిపించిందట. అంటే పిల్లలు లేకపోవడమేగా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? సారా గారు ఎంత అందగత్తే, 90 ఏళ్ళు వచ్చినా ఫరో కానీ అభిమేలకు కానీ తీసుకురండ్రో ఆ అందాన్ని చూసి అనుభవించకపోతే ఇక నా జన్మ వేస్ట్ అన్నట్టు మాట్లాడారు కదా. ఆస్తికి ఆస్తి ఉంది, ప్రేమించిన భర్త ఉన్నాడు, దేవుని వైపు విశ్వాసం ఉంది. మరి ఏ కారణం చేత నీచంగా కనిపించింది హాగర్ గారి దృష్టికి సారా గారు? కేవలం పిల్లలు కనకపోవడమే కదా. నువ్వు కనలేదు, నేను కంటున్నా. అంటే ఒకవైపు అత్త శత్రువు పిల్లలు పుట్టకపోతే కోడలికి, మరొక వైపు తోడు కోడల శత్రువు, మరొక వైపు దాసీలకు కూడా అలుసు. అంటే పిల్లల విషయంలో ఇద్దరి పాత్ర ఉన్నా ఎక్కువ బాధపడేది, ఎక్కువ అవమానం పొందేది ఎవరు అంటే స్త్రీనే కదా.
ఆమె నీచంగా చూసింది. మనకి ఎలిజబెత్ గారి మాటల్లో కూడా ఒక మాటను మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 24వ వచనం. ఎలిజబెత్ గారు మాట ఇది. ఆ దినములైన పిమ్మట, లూకాసు వార్త 1వ అధ్యాయం 24వ వచనం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి, ఎప్పుడైతే గర్భవతి అయ్యిందో వెంటనే ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయడానికి దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. అంటే పిల్లలు లేకపోవడం వలన ఎలిజబెత్ గారిని సమాజం ఏం చేసింది? అవమానపరిచింది, నిందించింది, హేళన చేసింది, నీచంగా చూసింది. ఈ అవమానాలన్నీ భరించేది ఎవరు చెప్పండి? పురుషుడేమో నిర్దోషులా కనబడుతుంది సమాజానికి, స్త్రీ మాత్రమే దోషిలా కానీ వీటన్నిటినీ భరిస్తూ ఒక స్త్రీ అనుకునే మాట ఏంటో తెలుసా? ఎప్పటికైనా ఒక్క నలుసైనా నా కడుపును పుడితే చాలు, ఈ నింద పోతే చాలు. అదే కదా హన్నా గారు అడిగింది, నాకు ఒక్క కొడుకునివ్వయ్యా, నీకే ఇచ్చేస్తా, కానీ నా నింద పోద్దంతే, నా అవమానం పోద్దంతే. మరి ఈ బాధలన్నీ మానవ దంపతులు కూడా ఉన్నాయా? చెప్పాలి మీరు, ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైతే ఏంటి అవతల వాళ్ళు, వాళ్ళ గర్భాన తర్వాత వచ్చే వాళ్ళు ఎంత గొప్పలైతే ఏంటి, ఇప్పుడు పిల్లలు లేరు, ఇప్పుడు గొడ్రాళ్ళు వారు, కాబట్టి ఖచ్చితంగా నింద, హింస, బాధ, అవమానం అన్నీ వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. లోకంలో పిల్లలు లేని ప్రతి తల్లి అనుభవించే ప్రతి బాధను మానోహ గారి భార్య భరించారు. అన్నిటికీ మించి కొన్ని ఇష్టాలను చంపుకుని ఆమె బ్రతికారు. అందరిది ఒకెత్తు, మానోహ గారి భార్యది ఒకెత్తు. ఏంటో తెలుసా? సంసోను గారిని గర్భాన పడగానే దేవదూత చేత మానోహ గారి భార్యకు వచ్చిన వర్తమానం ఏంటి చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. మనం చదువుకున్నదే, మళ్ళీ అక్కడికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. 3వ వచనంలో దేవదూత ఆమెకు ప్రత్యక్షమవుతుంది. నువ్వు కుమారుని గర్భాన ధరిస్తావమ్మా అని చెప్పి ఏం చెప్తున్నారు? కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి, ఎవరైనా ఉండాల్సిందేగా గర్భాన్ని ధరించాక, కాదా? ఇప్పుడు ఇంకా జాగ్రత్త. ఇప్పుడు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అనగానే వెంటనే బెడ్ ఎక్కేమంటున్నారు, బెడ్ రెస్ట్. నిజంగా వాళ్ళు కూడా సుకుమారం, అన్నీ ఎక్కడికి రావాలి? అత్తగారింట్లో ఉంటే అత్త తెచ్చి పెట్టాలి, అమ్మగారింటికి వెళ్తే అమ్మ తెచ్చి పెట్టాలి. వీళ్ళు దిగరు మంచం. ఎందుకని? దిగితే లోపల శిశువుకి ఏదైనా ఇబ్బంది కలగొచ్చు. సుకుమారమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా మనం. మరి ఇప్పుడు ఈ మాట ఆనాడే దేవదూత మానోహ గారి భార్యకి చెప్తున్నారు. ఏమో తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే బెడ్ రెస్ట్ అని కాదు. ఎందుకు జాగ్రత్త? ఏ విషయాల్లో జాగ్రత్త అంటే, ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలోని ఇశ్రాయేలు రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. ఏమండి, గర్భాన్ని ధరించడం ఒకెత్తు, పిల్లలు లేరు నిందపడుతున్నాను కాబట్టి గర్భం ధరించామనగానే సంతోషం, పండుగ, బాగుంది. అక్కడికి ఇప్పుడు దేవదూత వచ్చి ఒక బాంబు పేల్చింది. ఏమని? నువ్వేమీ తీసుకోకూడదు, ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ. అంటే బహుశా అప్పుడు ఆ రొట్టెలతో పాటు ద్రాక్షరసాన్ని అందరూ స్వీకరించేవారేమో. కానీ ఇప్పుడు ఏం చెప్పారు? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు మాట. ఇప్పుడు చెప్పండి, కడుపు కట్టుకుంటుంది ఎవరు? జనరల్గా భూమి మీదకి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ కడుపు నిండా పెట్టడానికి లేకపోతే తల్లి కడుపు కట్టుకుంటుంది కదా. గంజి పోసుకుని ఆమె తిని పిల్లలకి అన్నం పెట్టుద్ది. అసలు అది కూడా లేకపోతే 4 ఇళ్లలో గంజి అడుక్కొచ్చి పిల్లలకి గంజి ఇచ్చి ఆ మంచినీళ్ళు తాగుద్ది. మంచినీళ్ళు లేకపోతే పిల్లలకి మంచినీళ్ళు అడుక్కొచ్చి ఆమె పస్తుంటుంది. ఇది ఎప్పుడు జరుగుద్ది? తల్లి పిల్లలు భూమి మీదకి వచ్చాక వారికి పెట్టడానికి లేనప్పుడు. కానీ మానవ గారి భార్య విషయంలో ఏం జరుగుతుంది? గర్భంలో ఉన్నప్పటి నుంచి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆవిడ ఎదురుగా ద్రాక్షరసం కనిపిస్తున్నా దాన్ని ఆమె ఏం చేయకూడదు? చెప్పాలి, ఏం చేయకూడదు? ముట్టకూడదు. ఒకవేళ రోజు తాగి తిని అలవాటు ఉన్న మనిషి అయ్యుండి అది కనిపించగానే టెంప్ట్ అయిన వెంటనే గుర్తొచ్చే మాట ఏంటి తెలుసా? నిన్నటి వరకు నువ్వు గొడ్రాలివి, ఆ సంగతి నువ్వు మర్చిపోయావా? దేవుడు నీకు చెప్పిన మాట ఏంటి?
నువ్వు వేటిని స్వీకరించొద్దని కదా. వెంటనే అది గుర్తుకు రాగానే ఏం చేస్తుంది తల్లిగా ఆమె? చెప్పండి, ఏం చేస్తుంది? వెంటనే నోరు కట్టుకొని ఇది నేను తినేది, నేను తింటే నా బిడ్డకి ఏదైనా జరగవచ్చు, దేవుడు ఏ రూపంలోనే నన్ను శిక్షించవచ్చు అనుకుని బిడ్డ గర్భములో ఉన్నప్పటి నుండే జాగ్రత్తలు తీసుకుని నోటిని కట్టుకుని తన బిడ్డను చాలా జాగ్రత్తగా భూమి మీదకి పంపించిన తల్లి ఎవరు అంటే మానోహ గారి భార్య. నిజం, బిడ్డల కొరకు తల్లిదండ్రులు చాలా చేస్తారు. కానీ పిల్లలకి ఎలా అనిపిస్తుందా? నువ్వే చేసావేంటి, దేశంలో నువ్వే తల్లివా ఏంటి, అందరు తల్లులు చేసేదేగా నువ్వు చేసావు, వాళ్ళకంటే నువ్వు పెద్ద ఏమి ఎక్కువ చేసావు. ఇప్పుడు ఆ సమాజంలోనే ఉన్నాం మనం ఏదన్నా ప్రత్యేకంగా పిల్లల కొరకు తెచ్చిస్తే, నాన్న ఇదిగోరా బాగుందా నీకు అంటే బాగుందిలే, మా ఫ్రెండ్కి దీనికంటే గొప్పదని తెలుసా. వినట్లేదు మనం ఈ మాటలు? రోజు 100 సార్లు వింటాం, ఒకటిసారి కూడా కాదు కదా. అవును, అలాంటి సమాజంలోనే ఉన్నాం మనం ఈరోజు. కానీ ఆ రోజు మానోహ గారి కుటుంబాన్ని మనం చూస్తే వాళ్ళు చేయగలరని దేవుడు నమ్మారు. వారి గర్భంలో నుండే సంసోను గారిని పంపిస్తే తన ప్రణాళిక నెరవేరుతుందని దేవుడు నమ్మారు. ఆ నమ్మకాన్ని వారు కూడా వమ్మో చేయలేదు. మేము మీకు ఒక్క మాట చెప్తాను. దెలీలా గారి దగ్గరకు వెళ్ళి జడలు కత్తిరి వేయించుకునే వరకు తనకు కత్తిరి పడలేదు కదా. కత్తిరి పడకుండా ఉంది అంటే ఎవరి మాటల వలన ఆయన అలా చేసుంటారు? తల్లినా? గర్భంలో ఉన్నప్పుడే కదా, బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా ఉండాలి, దేవుడు నిన్ను ఇలా ఉండమని చెప్పారు. ఇదిగో నాన్న, నీకోసమే నేను అన్నీ మానుకున్నప్పుడు నువ్వు మానలేవా? నువ్వు అది చేయలేవా, నువ్వు ఇది చేయలేవా, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి పుట్టిన కారణ జన్ముడివి, నిన్ను గర్భాన ధరించాక నేను ఎన్నో ఇష్టాలను చంపుకున్నాను నాన్న, నువ్వు కూడా అలాగే బ్రతకాలని ఎన్ని చెప్పుంటుందో ఆ తల్లి. అలా చెప్పకపోతే ఆయన అలా ఉండేవారు కాదు. నా అభిప్రాయం చెప్తాను ఇక్కడ. ఖచ్చితంగా సంసోను గారు దెలీలా గారి దగ్గరికి వెళ్ళిన నాటికి తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, మరణించి ఉండొచ్చు. అర్థమైందా? అంటే వివాహం చేసుకునేటప్పుడు ఉన్నారు కానీ దెలీలా గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉండకపోయి ఉండొచ్చు, లేదా ఉన్న అందుబాటులో ఉండకపోయి ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఉంటే ఖచ్చితంగా కాళ్ళు పట్టుకొని నా తల్లి బ్రతిమలాడు. ఎందుకు తెలుసా? పిల్లలు లేనప్పుడు పొందిన అవమానం ఆమెకు తెలుసు, బిడ్డను గర్భాన ధరించినప్పుడు పడిన కష్టాలు ఆమెకు తెలుసు, భూమి మీదకి వచ్చిన తర్వాత తన కుమారుడు ఎంతటి వాడవుతాడో తెలుసు. కాబట్టి అలా చూడాలని ఆమె కలలు కన్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలామె? కుమారునికి చెప్పాలి. నిజంగా అండి, తల్లులు ఏంటి ఇంత ప్రయాస, ఎందుకింత అంటే అంతే. పిల్లల విషయంలో వాళ్ళు చేసేది అంతే. ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా భరిస్తారు కదా. మీరు గమనించండి, ఎవరి గురించో చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, మనం వెళ్ళి చెప్పినా ఒకలా ఉంటుంది. మన పిల్లల మన కష్టాన్ని కలిగిస్తే మనం వెళ్ళి చెప్పినప్పుడు మన బాగానే ఉంటుంది. ఏమని, మా ఓడు అసలు నా మాట వినట్లేదు అది ఇదని. ఈలోపు అవతలలో ఏమైనా వినట్లేదా, ఆడి పెద్ద దౌర్భాగ్యుడు అయితే వేస్ట్ ఫెయిల్ అనగానే మళ్ళీ మనకు వెంటనే మనకే నచ్చదు ఆ మాట. ఏంటండి అలా అన్నారు మీరు, మా అబ్బాయి మంచోడు, ఇప్పటివరకు చెప్తాం మనమే మంచోడు కాదని. అవతలలో లేదని అంటే మనకి నచ్చదు. మనకు తెలుసు మన పిల్లల సంగతి, తెలీదా? మనోడు తొంటరోడు, అల్లరోడు, చెడ్డోడు, రౌడీ షెటరు మనకు తెలుసు. కానీ ఎవరైనా మన పిల్లలను అమ్మో వీడు పెద్ద రౌడీలా ఉన్నాడంటే మనకు నచ్చదు. ఎందుకని? అదే తల్లి మనసు, అదే పేగు బంధం. నిజంగా అండి, సంసోను గారి జీవితంలో నా అభిప్రాయం చెప్తాను ఇక్కడ. భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ప్రారంభం ఎంత బాగున్నా చివరికి ఏమైపోయింది? చేయకూడని పనులు చాలా చేసుకుంటూ వచ్చేసారులేండి. అన్ని జాతి స్త్రీలు వివాహం చేసుకోకూడదు, ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన కట్టడ, అవునా కదా. మీరు వాళ్ళతో వియ్యం అందకూడదు, మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లలు మీరు తీసుకోకూడదు. కానీ ఏం చేస్తాడు ఈయన? ఫిలిస్తీన్ల అమ్మాయిని, తిమ్నాతు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మొదటి రాంగ్ స్టెప్. 2, అపవిత్రమైనది ఏవి ముట్టుకోకూడదు, ముఖ్యంగా శవాలను ముట్టకూడదు. ఈయన సింహాన్ని చంపేసి ఆమె అసలు సింహం ఏమైందో చూడటానికి వెళ్ళి ఏ శవాన్ని ముట్టకూడదు కదా. సింహాన్ని చూసి సింహం చెవిలో నుంచి తేనె వస్తుంటే తిని మళ్ళీ తెచ్చి తల్లిదండ్రులకి ఇచ్చాడు. కానీ అది ఎక్కడిదో చెప్పలా. ఎందుకు చెప్పలా? చెప్తే అరే ఇంత పని అంటది అమ్మ కదా, నీకు ఇంతకాలంగా చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, ఖచ్చితంగా అనేది అదే తల్లిదండ్రులు. కాబట్టి తినకూడదనే సంగతి తనకు తెలుసు, తిన్నానని చెప్తే తల్లి తినద్దని తెలుసు. తేనిచ్చాడు కానీ ఎలా వచ్చిందో మాత్రం వాళ్ళకి చెప్పలా. ఇట్లా చెయ్యకూడని తప్పిదాలు చేస్తూ, అంటే దేవుడు ఏది వద్దంటే అది చేసుకుంటూ వచ్చినప్పటికీ చివరి స్థితిలో తిరిగి పశ్చాత్తాపపడడానికి కారణం మాత్రం నా అభిప్రాయం తన తల్లి గర్భములో ఉన్నప్పటి నుండి చేసిన ప్రార్థన అయి ఉండాలి.
నా మాట అర్థమైందా మీకు? చిన్నప్పటి నుండి చేసిన ప్రార్థన అప్పుడు ఆమె లేకపోయినప్పటికీ మరలా చివరి దశలో ఆయనకి పశ్చాత్తాపం రావడం, దేవుని పాదాలు పట్టుకోవడం. పశ్చాత్తాపం వచ్చిన దేవుని దగ్గరకు రాకపోయినా మళ్ళీ ఏం జరగదు. మనకు తెలుసు కదా ఇస్కరియోతు యూదా గారి జీవితం అదే. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను అన్నారు కానీ ప్రభు దగ్గరికి రాలేకపోయాడు. ఏం పెట్టినా మొహం చూపించాలనుకున్నాడు ఆయన. కానీ మీరు సంసోను గారి దగ్గరకు వస్తే అలా లేరైనా. నిజంగా మీరు చెప్పండి, మీరే 300 నక్కలను తెచ్చి చక్కగా ప్రశాంతంగా అని నాకు అనిపిస్తుంది. అది అంటే ఊహిస్తూ ఉంటే చదువుతున్నప్పుడు ఒక రాయి మీద కూర్చొని 300 నక్కలు కావాలి నా దగ్గరకు రండి అని పిలుచుంటాడు. నేను వస్తున్నానని ఊపుకుంటూ వచ్చి ఉంటాయి. 2 ఎదురెదురు అటు తిరిగి పెట్టి ఫేస్ పెట్టి నుంచోండి నేను ముళ్ళేస్తానని మూడేసి ఉంటాడు. దాని మీద దివిటి పెట్టి వెలిగించాయాలని నన్ను ఉంటాడు. ఇక అంటే అంత బలవంతుడని చెప్పడానికి మాట్లాడుతున్నాను నేను ఈ మాట. 300 నక్కల తోకలు ముడేయడానికి మన దగ్గరికి వచ్చి నాకు ముడేయని అడుగుతాయి. మామూలుగా అయితే ఆయనకున్న శక్తి, దేవుడు ఆయనకి ఇచ్చిన పరిస్థితి అలాంటిది కదా, అవునా కదా? అలాంటి వ్యక్తిని బంధించి కళ్ళు పెరికేసి జుట్టు కత్తిరించేసి తిరుగులు విసిరేవానిలా చేస్తే ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఊహించండి. ఏమీ పని చేయని సోమరిపోతులు కూడా అసలు మగాడివేనా అనగానే రోషం వచ్చేస్తుంది, అవునా కదా? అసలు ఏమి చేయరు, ఏమి తేరు, ఇంటిలో కుటుంబాన్ని పోషించరు. అలాంటి సందర్భంలో భార్యలు విసిగిపోయి అసలు మగాడివేనా అందనుకో, నన్నే శంకిస్తావా, నేను మగాడిని కాదంటావా, ఏం చేయమంటావు అంటారు రోషంగా చేయలేకపోయినా. అలాంటిది గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేసి నక్క తోకలు ముడిపెట్టి చేలన్నీ నాశనం చేసేసి గడప కమ్ములను ఎలా చేత్తో తీసుకెళ్ళి బయటపడేసి ఎంత ఆజానుబాహుడు ఎక్కడా అని ఇలా విరజిమ్మితే అందరు పరుగు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటే వెనక పరుగులు తీసిన ఆయన ఇవాళ వాళ్ళ చేతుల్లో గుడ్డివాడైపోయి ఒక తిరగలు ఎవరు విసురుతారు? జనరల్గా తిరగలు ఎవరు విసురుతారు? ఆడవాళ్ళు కదా. ఒక ఆడ మనిషిలాగా కూర్చొని కళ్ళు లేని వాడే తిరగలు విసురుతున్నప్పుడు ఎంత చచ్చిపోద్దో తెలుసండి ప్రాణం. చాలా కష్టంగా అనిపిస్తుంది అది. ఎందుకంటే రోషంగా పౌరుషంగా మగాళ్ళలో బ్రతికిన వాళ్ళు ఒక ఆడపిల్లలే పని చేయాలి అంటే చాలా అది రోషంగా దేవుని పక్షాన నిలబడిన అతను శత్రువుల చేతిలో, దేవుని విరోధమైన వారి చేతిలో ఓటమి పాలై అలా కూర్చొని తిరగలి విసురుతుంటే ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇక అసలు నన్ను ఎలా చంపుతామని కూడా అడగాలనిపించదు, ఎలా వస్తే అలా చావాలనుకుంటారు. కానీ అలాంటి సిచ్యుయేషన్లో కూడా మళ్ళా దేవుని పాదాలు పట్టుకుని దేవుని ఒక్కసారి ఈ ఒక్కసారికి నాకు ఒక్క అవకాశం నాకు ఇవ్వయా అని బ్రతిమలాడటానికి కారణం ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఆ సమయంలో గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లి చెప్పిన ప్రతి మాట ఆయన జ్ఞాపకంలోకి వచ్చి ఉంటుంది. మా అమ్మ చెప్పింది నేను వినలేకపోయాను. వాళ్ళు కొంచెం అంటే చెప్తూ ఉండడమే కానీ ఈయన బలం ముందు వాళ్ళు కూడా ఎప్పటికప్పటికి ఏమనుకుంటూ వచ్చారు? దేవుడే అతన్ని ఇలా రేపుతున్నాడేమో అనుకున్నారే తప్ప గట్టిగా మాట్లాడలేకపోయారు ఆయన విషయంలో కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు కదండి. నేను అంటాను ఆ తల్లి అంటే మానోహ గారి భార్య ఆ బిడ్డ గర్భాన పడకముందు సమాజం చేత అవమానించబడింది. గర్భాన పడినప్పుడు ఎన్నో ఇష్టాలను చంపుకొని ఎలా పెంచాలి నాయన తన దగ్గరికి రాగానే భర్త దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పింది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఇచ్చే బిడ్డను పెంచాలంటే మేము ఏం చేయాలి అని అడిగి అలా పెంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డకు ఆ విషయాలు నేర్పుతూనే ఆమె ఉన్నంతకాలం నేర్పుతూనే వచ్చి ఉంటుంది. ఆమె ఉన్నంతకాలం ప్రార్థన చేస్తూనే వచ్చుంటుంది. ఆ ప్రార్థనలన్నీ ఫలించే సంసోను గారు ఆఖరి క్షణంలో పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ఒక్కసారి నా మనవి విని నాకు మరలా బలాన్ని దయచేయవా ప్రభువా అని అడిగారు. దేవుడు కూడా దాన్ని ఇచ్చారు. ప్రియులారా, దీనంతటికీ కారణం ఏమంటానంటే నేను తల్లి శరీరపరంగా బలము ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్న తల్లి తీసుకునే ఆహారమే గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకి, ఆధ్యాత్మికంగా బిడ్డ పెరగాలి అన్న తల్లి ప్రవర్తన తల్లి ప్రార్థనే బిడ్డకు. అంటే తల్లులు ఎందుకు ఆదరిస్తారు అంటే పిల్లవాడికి ఏదైనా జరగగానే 9 నెలల గర్భంలో వారు మోసిన పరిస్థితి వారి జ్ఞాపకం వస్తుంది. కన్నేటప్పుడు వారు పడిన నొప్పులు గుర్తొస్తాయి. ఈ పేగుబంధం పెనవేసుకోవడం వలన బిడ్డకి ఏదైనా జరగగానే వెంటనే ఎమోషనల్ మనం వర్ణించలేం. అర్థమైందా? అలాగే ఆ బిడ్డకి ఏదైనా జరిగితే కూడా తల్లి ఏ స్థితిలో ఉన్న తన స్థితిని మర్చిపోయి చేసే పని ఏంటి అంటే ఆదరించడానికే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ చేశారు ఎవరు? మానోహ గారి భార్య. పేరు వ్రాయబడలేదు. పేరు లేకపోతే ఏముంది? గొప్ప చరిత్ర కలిగిన తల్లి కదండి. దాను గోత్రంలో ఓ గొప్ప న్యాయాధిపతికి జన్మనిచ్చిన తల్లామే.
ఆ జన్మనిచ్చే విషయంలో ఆమె ఎన్ని అవమానాలైనా భరించింది, కానీ తన బిడ్డ ఒక న్యాయాధిపతిగా ఉండాలి అని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవానిగా ఉండాలి అని ఆమె విశ్వసించిన తర్వాత శరీరపరంగా తన కొరకు ఏం చేయాలో చేసింది, ఆధ్యాత్మికంగా తను ఎలా పెంచాలో అంతవరకు పెంచింది. చివరికి ఎలా అంటారంటే మనం చెప్పలేము, అది మనం పెంచినంత మాత్రం అలాగే ఉండాలని ఏమి లేదు, ఉండరని కూడా ఏమీ లేదు. కానీ మనం చేసేవి మాత్రం తప్పకుండా ఏదో ఒక సమయంలో పిల్లలకు అవి ఉపయోగపడతాయి. మన మంచి మనసుతో పనిచేస్తే తప్పకుండా అవి పిల్లలకు తప్పకుండా ఉపయోగపడతాయి. బహుశా సంసోను గారి చివరి దశలో సిగ్గుపడకుండా, ఎందుకులే ఈ జీవితం ఏదో రకంగా అయిపోయిందిలే, ఇంకేముంది అయిపోయింది, పోతే పోయిన నరకానికి అనుకోలేదు, కానీ ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి తన పరిస్థితిని దేవుని ఎదుట ఒప్పుకున్న దీనత్వము కనబడుతూ ఉంటుంది సంసోను గారి జీవితంలో. దానికి కారణం తప్పకుండా తన తల్లే. చెప్పుంటారు కదా, నేను నీకోసం ఇవి మానేశాను నాన్న, అవి తినలేదు నాన్న, ఇవి తినలేదు నాన్న, చెప్పుండదా? నిన్ను గర్భాన్ని ధరించినప్పుడు నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది నాయన, నేను ఏవిళ్ళు ఎలా పడేదాన్ని, అప్పుడు ఇలా మందులు వాడాను, అది చేస్తాను, ఇది ఏ తల్లైనా చెప్పే మాట ఇది. ఆ తల్లి కూడా చెప్పుంటుంది కదా. ఇవన్నీ వయసులో ఉన్నప్పుడు లేకపోతే మంచి ఇదిలో ఉన్నప్పుడు ఆయన గుర్తుకు రాకపోయినా లాస్ట్లో మాత్రం తప్పకుండా అన్నీ గుర్తు తెచ్చుకున్నాడు. నేనేమంటున్నానంటే మనం గర్భంలో ఉన్నప్పటి నుంచే మన పిల్లలకి చెప్పాలి. ఒకవేళ చెప్పలేకపోతే బయటకు వచ్చిన తర్వాత అన్నా చెప్పాలి. వాడు వినట్లేదులని వదిలేయకుండా చెప్తూ ఉంటే ఇప్పుడు కాదు ఎప్పటికో ఒకసారికైనా అవి తప్పకుండా ఉపయోగపడతాయి అని చెప్పడానికి మానోహ దంపతుల చరిత్ర దేవుడు బైబిల్ గ్రంథంలో మన కొరకు రాయించారు. కాబట్టి ఇంకా పిల్లల కనల తల్లులకైతే చాలా సదవకాశం. గర్భంలో ఉన్నప్పటి నుంచే మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పుకోవచ్చు. ఒకవేళ అవకాశం లేదు, వచ్చేసాక చెప్తున్నావా, ఇప్పుడైనా చెప్పు. పిల్లలకి ఇప్పుడైనా చెప్పు. ఇప్పుడు కూడా చెప్పలేకపోతే అసలు నీ అంత దౌర్భాగ్యపు తల్లే ఉండదు. ఇప్పుడు కూడా నీ పిల్లల కొరకు, నీ పిల్లల ఆధ్యాత్మిక జీవితం కొరకు మరణిస్తే నీ పిల్లలు నిత్య జీవానికి చేరాలన్న కోరికే లేని ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం ఉంటే ఇంకా అసలు ఈ బ్రతుకే వృధా. నన్ను అడిగితే ఈ బ్రతికే వృధా. ఎందుకంటే ఇంత వాక్యం తెలిసి ఇంత వాక్యాన్ని నేర్చుకుంటూ కూడా మన పిల్లల ఇష్టాలకు వారిని వదిలేయటం కాదు, కానీ ఒకవేళ వాళ్ళు మన మాట వినకపోయినా మనం దేవుని దగ్గర మన మొరను పెట్టాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కనికరిస్తే మాత్రం మరలా వాళ్ళ జీవితాల్లో నూతన వసంతాన్ని ఇస్తారు. మన పిల్లల ఆధ్యాత్మిక జీవితం బాగుండాలి అంటే ఖచ్చితంగా మన కోరికలను మనం చంపుకోవాలి. అవసరమైతే నిందను, అవమానాన్ని మనము భరించి మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వవలసిన వారుగా దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. కాబట్టి మన పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థించే తల్లులుగా ఉందాం. చేతనైతే మంచిని చెప్దాం. ఒకవేళ చెప్పలేకపోతే, ఇక్కడ చెప్పలేకపోతే అంటే పిల్లలకి చెప్పలేకపోతే అక్కడ పరమ తండ్రికి చెప్పైనా వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడిచ్చే అవకాశాన్ని వాడుకుని మన పిల్లలను మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.